భవిష్యత్తు చూచే జనులారా, భారతదేశ ప్రజలారా, దక్షిణ ఇండియా సంఘమా, తెలుగు అధ్యక్ష మండలమా, సార్వత్రికమైన సంఘమా, మెదకు అధ్యక్ష మండలమా, సార్వత్రికమైన సంఘమా, మెదకు అధ్యక్ష మండలమా, ఆరాధించుడి ఆత్మతో, ఆరాధించుడి సత్యముతో, ఆరాధించుడి ఆత్మతో, ఆరాధించుడి సత్యముతో. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంలో ఈ కార్యక్రమాన్ని వీక్షించుచున్న మీకందరికీ శుభములను తెలియజేస్తుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమ నిర్వహణ సిఎస్ఐ వెస్లీ చర్చ్ సికింద్రాబాద్ సంఘం వారు, అలాగే సిఎస్ఐ మెదక్ డయాసిస్ వైస్ చైర్మన్ అయ్యగారు రెవరెండ్ డాక్టర్ టి భాస్కర్ అయ్యగారు కలిసి నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఈ వారములో జన్మదినములు, వివాహ వార్షికోత్సవములు, శుభకార్యములను జరుపుకుంటున్నటువంటి మీకందరికీ సిఎస్ఐ వెస్లీ చర్చ్ సికింద్రాబాద్ సంఘపక్షంన, అలాగే సిఎస్ఐ మెదక్ డయాసిస్ వైస్ చైర్మన్ అయ్యగారు రెవరెండ్ డాక్టర్ టి భాస్కర్ అయ్యగారి పక్షంన శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉంటున్నాం. మరి ఒక ప్రత్యేకమైన దైవ దర్శనంతో ప్రారంభించబడి కొనసాగింపబడుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని వీక్షించుచున్న మీకందరికీ ప్రేమపూర్వకముగా స్వాగతం తెలియజేస్తూ ఉంటున్నాం. ఇటు సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని యొక్క మాటలు మరి మిస్సెస్ చెన్నూరి అనితారాణి గారు చదివి వినిపిస్తారు. ఇట్టి ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన బైబిల్ పాఠ్య భాగము పరిశుద్ధ గ్రంథం నుండి పరిశుద్ధుడైన మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయము 21వ వచనము నుండి 24వ వచనమును, తిరిగి 35వ వచనము నుండి 43వ వచనము గల దేవుని వాక్యమును చదువుకుందాము. యేసు మరలా దోణి ఎక్కి అద్దరికి వెళ్ళినప్పుడు బహుజన సమూహము ఆయన యొద్దకు కూడి వచ్చెను. ఆయన సముద్ర తీరమున నుండగా సమాజ మందిరపు అధికారులలో యాయీరునొకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావనయున్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులుంచవలెనని ఆయనను మిగుల బతిమాలు కొనగా ఆయన అతడితో కూడా వెళ్ళెను. బహుజన సమూహమును ఆయనను వెంబడించి ఆయన మీద పరుండి చుండిరి. 35వ వచనం నుండి 43వ వచనం. ఆయన ఇంకనూ మాటలాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదు అనెను. యేసు వారి చెప్పిన మాట లక్ష్య పెట్టక, భయపడకుము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి, పేతురు, యాకోబు సహోదరుడు యోహాను అను వారిని తప్ప మరి ఎవరినికైనను తన వెంబడి రానియక సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి, వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చుచు ప్రలాపించుచు నుండుట చూచి లోపలికి పోయి, మీరేలా గొల్లు చేసి ఏడ్చుచున్నారు? ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పెను. అందుకు వారు ఆయనను అపహసించిరి. అయితే ఆయన వారిని అందరిని బయటికి పంపివేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులను తనతో ఉన్న వారిని వెంటబెట్టుకొని ఆ చిన్నది పరుండి ఉండి గదిలోనికి వెళ్ళి ఆ చిన్నదాని చేయి పట్టుకొని, తళితాకుమి అని ఆమెతో చెప్పి, ఆ మాటకు చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థం. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగెను. ఆమె 12 సంవత్సరముల ప్రాయం గలది. వెంటనే వారు బాగుగా విస్మయం పొందిరి. జరిగినది ఎవనికి తెలియకూడదని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించి
ఆమెకు ఆహారం పెట్టుడని చెప్పెను. చదవబడిన వాక్యము మనందరి మేలుల నిమిత్తమై దేవుడు ఆశీర్వదింపునుగా. ఇటు సమయంలో కుమారి నీతు శామ్ గారు ఒక ప్రత్యేకమైన గీతము పాడి వినిపిస్తారు. ఎందుకో నన్నెంతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా పాపము బాప నరరూపివైనావు, నా శాపము మాప నలిగి వ్రేలాడితివి. నా పాపము బాప నరరూపివైనావు, నా శాపము మాప నలిగి వ్రేలాడితివి. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నెంతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా మనవులు ముందే నీ మనసులో నెరవేరే, నా మనుగడ ముందే నీ గ్రంథములో నుండే. నా మనవులు ముందే నీ మనసులో నెరవేరే, నా మనుగడ ముందే నీ గ్రంథములో నుండే. ఏమి అద్భుత ప్రేమ సంకల్పం, నేనేమి చెల్లింతును. ఏమి అద్భుత ప్రేమ సంకల్పం, నేనేమి చెల్లింతును. హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నెంతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా.
సమయంలో రెవరెండ్ డాక్టర్ టి భాస్కర్ అయ్య గారు సిఎస్ఐ మెదక్ డయాసిస్ వైస్ చైర్మన్ అయ్య గారిచే వాక్య పరిచర్య జరిగించబడును. ప్రార్థన చేయదము. ప్రేమగల తండ్రి, పరిశుద్ధ దేవా, నీ పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రాముఖ్యంగా ఈ దినమున మీ పరిశుద్ధ వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా మాకు అనుగ్రహించిన ఈ చక్కని సమయం కొరకు నీకు అనేక వందనాలు చెల్లిస్తున్నాం. మీ పరిశుద్ధ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా దయగల తండ్రి, మీ ఆత్మ నడిపింపు మాకు దయచేయమని, నా నోటి మాటలు మా అందరి యొక్క హృదయ ధ్యానం మీ దృష్టికి అంగీకారయోగ్యంగా ఉండు కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామం పేట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు నందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ దినం యొక్క శుభములు దీవెనలు మీకు అందరికీ కలగాలని మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున కోరుచు ఉన్నాను. దేవుని వాక్య సేవ కొనసాగించడానికి దేవుడు తన కృప అనుగ్రహించినాడు. నేను అనుకున్నాను ఒక నెల రోజుల తర్వాత ఇది నిలిపివేయవలసి వస్తుందేమో, ఎందుకంటే మరి ఫైనాన్షియల్ బర్డన్ ఉంది కాబట్టి మరి ఏ విధంగా అని ఆలోచన చేసినప్పుడు మరి ఎంతోమంది విశ్వాసులు ప్రేరేపించబడి మరి తమకు తామే ముందుకు వచ్చి మరి మేము కూడా ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేస్తామని ముందుకు వస్తున్నారు. కనుక వారందరికీ నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను. మరి వచ్చే ఆదివారం రోజున ఈ నవంబర్ మాసంలో దాదాపు ఫస్ట్ సండే, సెకండ్ సండే, థర్డ్ సండే మరి హార్వెస్ట్ సండేస్గా ఆచరిస్తున్నారు చాలా సంఘాలలో. మరి హార్వెస్ట్ దినాన మరి ప్రభు దేవుని యొక్క వాక్యంలో తెలియజేస్తాడు, సంవత్సరం నాకు 3 సార్లు నా మందిరంలో మీరు కనబడవలెను. అందులో ఒక పండుగ ఏంటంటే మరి పంట కోయు కాలపు ఆరాధనలో మీరందరూ కూడా పాలు పొందాలి, కోతకాల పండుగ చేయవలెను. మరి చాలా సంతోషం. హార్వెస్ట్ ఫెస్టివల్ కూడా మరి మా సంఘంలో కూడా, వెస్ట్లీ సికింద్రాబాద్ సంఘంలో కూడా వచ్చే ఆదివారం హార్వెస్ట్ ఆరాధన జరుపుతూ ఉన్నాం. కనుక హార్వెస్ట్ జరుపుతూ ఉన్న సందర్భంలో దేవుడు మన జీవితాల్లో చేసినటువంటి మేలను జ్ఞాపకం చేసుకొని దేవునికి వందనాలు చెల్లించే వారంగా ఉండాలని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మరి మన క్యాలెండర్ ప్రకారం మనం ఆలోచన చేసినట్లయితే బాలికల భవిష్యత్తునకు భరోసానిచ్చుట, అష్యూరింగ్ ఫ్యూచర్ ఫర్ ద గర్ల్ చైల్డ్, బాలికల ఆదివారంగా, గర్ల్ చైల్డ్ సండేగా మనం ఆచరిస్తున్నాం. మరి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చక్కగా మరి బేటీ బచావో బేటీ పడావో అనే నినాదంతో వారు ఎన్నో గొప్ప ప్రణాళికలను ప్రభుత్వం వారు చేయించి ఉన్నారు. మరి సాధారణంగా 3 విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. బిడ్డల విషయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే బిడ్డలు దేవుడిచ్చే బహుమానం. మొట్టమొదటిది 3 సంగతులు. మొట్టమొదటిది దేవుడిచ్చేటటువంటి బహుమానములు పిల్లలు. 127వ సంకీర్తనలో కుమారులు గర్భఫలం దేవుడిచ్చు బహుమానం. మనుషులు ఇచ్చే బహుమానములు తాత్కాలికంగా ఉంటాయి, దేవుడిచ్చే బహుమానాలు శాశ్వతంగా ఉంటాయి. ఒక కుమారుడు లేదా ఒక కుమార్తె నీ కలిగింది అంటే నీ జీవితకాలం అంతా ఆ బిడ్డ, ఆ కుమారుడు నీతోనే ఉంటారు. నీవు వెళ్ళిపోయిన తర్వాత కూడా వారు కంటిన్యూ చేస్తుంటారు వారి జీవితం. కనుక చిరకాలం ఉండేటటువంటి బహుమానాలను దేవుడు ఇచ్చేవాడు. మనుషులు ఇచ్చే బహుమానాలు తాత్కాలికమైనటువంటివి. కనుక బిడ్డలను, ఆడబిడ్డలను దేవుడిచ్చే బహుమానములుగా మనం స్వీకరించాలి. రెండవది, ఆ బిడ్డలను ప్రభువునొద్దకు నడిపించేటటువంటి తల్లిదండ్రులుగా ఉండాలి. పోయిన ఆదివారం రోజున కూడా చిన్న బిడ్డలను ఉద్దేశించి తెలియజేసినప్పుడు నేను జ్ఞాపకం చేసినాను. ప్రభు అన్నటువంటి మాట, చిన్న బిడ్డలను నా యొద్దకు రానియుడి. మరి ఆడబిడ్డలను కూడా ప్రభువునొద్దకు నడిపించాలి. ఎందుకంటే వాక్యంలో వారు ఎక్కువగా ప్రేరేపణ పొందుతారు, ప్రార్థన జీవితంలో ఎదుగుతారు బిడ్డలు. గనుక ప్రభువునొద్దకు నడిపించే తల్లిదండ్రులుగా మనం ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మూడవది, ఆ బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి. ప్రతి తల్లిదండ్రి పిల్లల కొరకు కొద్ది సమయాన్ని వెచ్చించి పిల్లల కొరకు ప్రార్థన చేయాలి. ఆ చిన్న ప్రార్థన దేవుడు వారిని నడిపిస్తాడు, వారిని రూపుదిద్దుతాడు. గాడ్ విల్ షేప్ దెమ్. వారిని ఒక స్వరూపంలోనికి తీసుకొని వస్తారు. చక్కని ప్రయోజకులుగా ఆ బిడ్డలు ఎదగడానికి దేవుడు తన కృప నడిపిస్తాడు. కనుక ఈ 3 విషయాలు, దేవుడిచ్చే బహుమానం,
ఆ బిడ్డలను ప్రభువునొద్దకు నడిపించాలి. మూడవది ఆ బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి. బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే మనకు ఏర్పాటు చేయబడినటువంటి పాత నిబంధన గ్రంథం 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం మొదటి 5 వచనాలలో మనం గమనించినట్లయితే అక్కడ ఒక 3 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 3 బైబిల్ పాఠాలలో మొట్టమొదటిది ఏంటంటే, బిడ్డలు, ఆడబిడ్డలు దైవ జ్ఞానముతో నింపబడి ఉంటారు. దేవుని జ్ఞానముతో నింపబడి ఉంటారు. వారు ఎక్కడన్నా ఉండనివ్వండి, దైవ భయం వారిలో ఉంటుంది. అందుకే మీరు చూడండి, పెద్దగా అయిన తర్వాత కూడా ప్రతి చర్చిలో స్త్రీలు ఎక్కువ శాతం ఉంటారు. ఆడవారు 3 వంతులు, మగవారు 1 వంతు. అనగా అర్థమేంటి? దైవ జ్ఞానము, దైవ భయము, దేవుని అందలి విశ్వాసంలో ఎదిగేటటువంటి వారుగా వారిని మనం గమనిస్తాం. మొట్టమొదటిది దేవుని జ్ఞానములో ఎదిగేటటువంటి బిడ్డలుగా మనం చూస్తాం. ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఇక్కడ నయమాను విషయంలో మరి ఆయన సైన్యాధికారిగా ఉన్నాడు. సిరియా దేశానికి సైన్యాధిపతిగా ఉన్నాడు. ఆయన చాలా గొప్ప పరాక్రమశాలి. మరి అక్కడ దేవుని అందుచేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలగజేసి ఉండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి ఘనుడై దయ పొందినవాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను. మహాపరాక్రమశాలి అయిన నయమాను మరి ఇశ్రాయేలు దేశమును జయించి మరి సిరియాకు వెళ్ళే సమయంలో ఒక చిన్న బాలికను తీసుకొని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినప్పుడు ఆ నయమాను ఇంట్లో తన భార్యకు ఆ అమ్మాయి పరిచర్య చేస్తూ ఉంది. అయితే నయమాను పరాక్రమశాలి, బలశాలి, చాలా పేరు ప్రతిష్టలు ఉన్నాయి. కానీ అతడు కుష్ఠురోగిగా ఉన్నట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. ఈ కుష్ఠురోగి, కుష్ఠు ఏం చేస్తుంది? తన శరీరం అంతటిని గ్రాడ్యువల్గా తినేస్తుంది, కొరికేస్తుంది. పురుగులన్నీ తినేస్తాయి తన శరీరాన్ని. అతనికి పెద్ద పేరుంది, కానీ అతన్ని బాగు చేయువారు ఆ దేశంలో లేరు. ఆ ఇంట్లో పనిచేసేటటువంటి ఆ చిన్న అమ్మాయి చూసి తన యజమానురాలతో అంటుంది. ఏమని అంటుంది? మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే 2వ వచనం, సిరియన్లు గుంపులుగా ఉన్నప్పుడు వారు అచ్చటి నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తేగా అది నయమాను భార్యకు పరిచారం చేయిచుండెను. అది షోమ్రోన్లో ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవాలని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయును. మరి ఇశ్రాయేలు దేశంలో ఎలీషా అనే ప్రవక్త ఉన్నాడు. అతడు నయమాను గారిని స్వస్థపరుస్తాడని స్పష్టంగా తెలియజేయగలిగింది. మరి చిన్న బిడ్డ బానిసగా తీసుకొని వచ్చినప్పటికీ మరి ఆ బిడ్డకు ఉన్నటువంటి జ్ఞానం ఏంటంటే, దేవుని ప్రవక్త ఒక ఆయన ఉన్నాడు. ఆయన దేవుని కార్యములో దేవుని శక్తి చేత నింపబడి ఆయన చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యం కలిగిన వాడని ఆ చిన్న బిడ్డ ఆ దైవ జ్ఞానంతో నింపబడి ఉన్నది. దీనికి పెద్ద పిహెచ్డి చేయాల్సిన అవసరం లేదు. ఆ బిడ్డకున్నటువంటి జ్ఞానం ఏంటంటే, దేవుని శక్తి చేత ప్రవక్త నింపబడి ఉన్నాడని ధైర్యంగా ఆమె ప్రకటన చేయగలుగుతుంది, సాక్ష్యం ఇవ్వగలుగుతుంది, ప్రకటిస్తూ ఉంది. ఆ ప్రవక్త ఎలీషా ప్రవక్త, సమరయలో ఉన్నటువంటి ఎలీషా ప్రవక్త, ఇశ్రాయేలు దేశంలో సమరయలో ఎలీషా ప్రవక్త ఇదిగో నయమానును స్వస్థపరుస్తాడని ధైర్యంగా ప్రకటన చేసినటువంటి సందర్భాన్ని మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. 3 విషయాలు చెప్తానన్నాను. దేవుని జ్ఞానం ఆ బిడ్డకుంది. క్రిస్టియన్ ఎడ్యుకేషన్ అనేది ఆ బిడ్డ ఇశ్రాయేలు దేశంలో తన గృహంలో ఉన్నప్పుడు ఆమెకు చెప్పబడింది. ఆ బలమైన పునాది అక్కడ వేయబడింది కనుక ఆ బిడ్డ ఇక్కడికి వచ్చిన తర్వాత మా మమ్మీ ఏమైపోయిందో, మా డాడీ ఏమైపోయిందో, నేను ఎక్కడనో పరాయి దేశంకి వచ్చి ఇక్కడ మరి బానిసగా బ్రతుకుతున్నాను, ఇక్కడ సేవ చేస్తున్నాను, అనవసరంగా నా జీవితం నాశనం అయిపోతుంది అని బాధపడడం లేదు. దేవుని మీద ఆధారపడింది. మరి అక్కడ ఆ ఇంటి వారి క్షేమం కూడా ఆ బిడ్డ కోరుతుంది.
నా దేవుని శక్తి అపారమైనటువంటిది. ఆ బిడ్డ ఏ దేవుని అయితే విశ్వసిస్తుందో ఆ విశ్వాసంలో బలంగా ఉన్నటువంటి బిడ్డగా మరి రాజుల గ్రంథంలో మనం చూస్తాం. దేవుని జ్ఞానంతో నింపబడి చేసుకుంటాం. రెండవ విషయం ఏంటంటే మాట వినే బిడ్డలు. ఆడపిల్లలు సాధారణంగా తల్లిదండ్రుల మాట వింటారు. సాధారణంగా సర్వసాధారణంగా చూస్తే పిల్లలు తల్లిదండ్రుల మాట వింటారు, కానీ కొన్నిసార్లు మగపిల్లలు వినరు. మగపిల్లలు చాలా దూరం వెళ్ళిపోతారు, కానీ తల్లిదండ్రుల మాట తూచా తప్పకుండా బిడ్డలు వింటారు. పెద్దగా అయిన తర్వాత కూడా నా అనుభవంలో నేను గమనించినంత మట్టుకు మగపిల్లలు చూసిన దానికన్నా ఎక్కువగా ఆడపిల్లలు తల్లిదండ్రులను చేరదీస్తున్నారు. మగపిల్లలు 2-3 అన్నదమ్ములు ఉంటే నెల రోజులు నీ దగ్గర, నెల రోజులు నా దగ్గర, నెల రోజులు నా దగ్గర అని వంతుల వారిగా తల్లిదండ్రులను చూసేటటువంటి వారు ఉన్నారు. కానీ ఆడపిల్లలు వారు ఎల్లప్పుడూ తల్లిదండ్రులను అంటిపెట్టుకొని ఉండాలన్నటువంటి తపనతో, తలంపుతో వారి ప్రేమ మాట వినే బిడ్డలు. ఇక్కడ మనం పత్రిక పాఠంలో మనం గమనిస్తే రోదే అనేటటువంటి చిన్న బిడ్డ పేతురు చెరసాలలో వేయబడ్డప్పుడు మరి సంఘం అతని కొరకు ఆసక్తితో ప్రార్థన చేయగా చెరసాల ద్వారాలు తెరవబడి అతడు బయటకు వచ్చి మరి ఆ ద్వారం దగ్గర వచ్చి కొట్టి అతడు పిలిచినప్పుడు రోదే అనే చిన్న బాలిక వచ్చి పేతురు స్వరాన్ని గుర్తుపట్టి వెంటనే లోపలికి వెళ్ళి పేతురు గారు వచ్చినారు అని తెలియజేస్తారు. నేను ఆ సందర్భం అంతా జ్ఞాపకం చేయడం లేదు, కానీ పేతురు స్వరాన్ని రోదే అనే చిన్న బిడ్డ స్వరాన్ని విని గుర్తుపట్టగలిగింది. దేవుని బిడ్డలారా, మాట వినే బిడ్డలు. మూడో విషయం, మొదటిది బిడ్డలు దైవ జ్ఞానంలో ఎదుగుతారు, దేవుని జ్ఞానం గల బిడ్డలు. రెండవది మాట వినే బిడ్డలు. మూడవది ఏంటంటే మన మనవిని వినే దేవుడు. మన మనవిని వినే దేవుడు. మార్కు సువార్తలో మనకు ఏర్పాటు చేయబడినటువంటి సువార్త పాఠ్య భాగాన్ని గమనించినట్లయితే 5వ అధ్యాయం 21 నుండి 24 మట్టుకు, తర్వాత 35 నుంచి 43 వరకు చూస్తే ఇక్కడ మరి యాయిరు అనే సమాజ మందిరపు అధికారి ప్రభువుని వద్దకు వస్తాడు. యాయిరు అనేటటువంటి సమాజ మందిరపు అధికారి. మరి సమాజ మందిరపు అధికారులను కూడా ప్రభు విస్మరించలేదు సుమా. వారి అధికారులను ఆయన గౌరవించినాడు. మరి ఆయన వచ్చి ప్రభువుని వద్దకు వచ్చినాడు, ప్రభు పాదముల మీద పడ్డాడు, బ్రతిమలాడాడు. 3 విషయాలు. మార్కు సువార్త 7వ అధ్యాయం 25వ వచనంలో కూడా మీరు గమనించినట్లయితే అక్కడ సోఫోనికయ స్త్రీ తన చిన్న కుమార్తె దయ్యం పట్టిందని ప్రభు వద్దకు వస్తుంది, ప్రభు పాదముల మీద పడుతుంది, బ్రతిమలాడుతుంది. మరి ఇక్కడ మార్కు సువార్త 5వ అధ్యాయంలో కూడా మరి ఆ యాయిరు కుమార్తె బాగలేదయ్యా, నీవు వచ్చి చేయి పెడితే బాగా అవుతుందయ్యా అని విశ్వాసంతో వచ్చి అడిగినప్పుడు సరే అని ప్రభు తన వెంట వెళ్తాడు. నువ్వు అధికారం జలాయిస్తున్నావయ్యా, నువ్వు దుర్మార్గంలో ఉన్నావా, నీ ఇంటికి రాను అనలేదు. వెళ్తూ ఉన్నాడు. వెళ్ళి మరి అప్పటిలోపల ఆయన కొద్ది కాలయాపన జరిగింది. మధ్యలో 25వ వచనం నుండి 34వ వచనం వరకు రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ ప్రభు చెంగును ముట్టి అక్కడ కొద్ది కాలయాపన జరిగింది. మరి వెళ్చుండగానే సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి 35వ వచనం కొందరు వచ్చి నీ కుమార్తె చనిపోయిందని చెప్పిరి. కానీ ప్రభు వారి మాటలు పట్టించుకోకుండా ఆ అధికారి ఇంటికి వెళ్ళి ఆ చిన్న బిడ్డను చూచి తల్లి తాకుమీ అని పిలుస్తున్నాడు. అంటే అర్థమేంటి? చిన్నదానా లెమ్ము, చిన్నదానా లెమ్ము. చనిపోయినటువంటి ఆ చిన్న బిడ్డను ప్రభు బ్రతికిస్తూ పలుకుతున్నటువంటి మాట చిన్నదానా లెమ్ము. దేవుని బిడ్డలారా, ఆడబిడ్డలు పుడితే భారతీయ సాంప్రదాయంలో కట్నం ఇవ్వవలసి ఉంటుంది, ఎన్నో ఏర్పాట్లు చేయవలసి ఉంటుంది. మరి అల్లుడు సరిగా దొరుకుతాడో లేదో ఇటువంటి అనుమానాలతో ఆడబిడ్డలు పుడితే ఏడిచే తల్లిదండ్రులు, అంటే ఆయాసపడే తల్లిదండ్రులు ఉన్నారు. కానీ దేవుని బిడ్డలారా, దేవుడిచ్చే బహుమానం సమానంగా చూడండి, అది ఆశీర్వాదం.
బిడ్డలే మీకు దీవెనకరం. మరి ఆ బిడ్డలను ప్రేమతో చూడండి. యేసుప్రభు అంటున్నాడు, తల్లి తాకుమే చిన్నదానా లెమ్ము. ఏ తల్లిదండ్రులు బిడ్డలను ప్రేమతో చూస్తున్నారో లేదో తెలియదు, కానీ ప్రభు అంటున్నాడు, ప్రభు దగ్గరకు రండి, ప్రభు నొద్దకు రండి, ప్రభు పాదముల మీద పడండి, ప్రభువును వేడుకొనండి మీ బిడ్డల విషయమై చక్కని భవిష్యత్తు. దేవుని బిడ్డలారా, మన భారతీయ సాంప్రదాయంలో చూస్తే స్వాతంత్రం వచ్చిన తర్వాత మన నెహ్రూ బిడ్డ ఇందిరాగాంధీ భారతదేశాన్ని ఎక్కువ కాలం పరిపాలించినటువంటి ప్రధానమంత్రిగా, ఒక స్త్రీగా ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచినటువంటి, పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి ఒక స్త్రీమూర్తిగా మనం చూస్తాం. అనగా స్త్రీ సమానంగా పురుషునితో సహా మరి గొప్పగా ఎదుగుతున్నటువంటి సమయంలో మరి ప్రభు మనవిని ఆలకించే దేవుడు, దేవుని జ్ఞానముతో ఉన్నటువంటి బిడ్డలు, రెండవది మన మాట వినే బిడ్డలు, మూడవది మన మనవిని వినే దేవుడు, మన మనవిని వినే దేవుడు. మరి ఇక్కడ యాయిరు తన కుమార్తె చనిపోయిందని ప్రభునొద్ద మనవి చేసినప్పుడు బ్రతికించినాడు. మరి సురోఫెనికాయ స్త్రీ కూడా మరి తన బిడ్డ దయ్యం పట్టింది అని వచ్చినప్పటికీ, మరి అన్యురాలైనప్పటికీ ప్రభు స్వస్థపరిచినటువంటి సందర్భం మార్కు సువార్త 7వ అధ్యాయంలో చూస్తాం. మరి మన పిల్లలకు కూడా ప్రభు అంటున్నాడు, చిన్న బిడ్డ లెమ్ము, చిన్నదానా లెమ్ము. మరి బిడ్డలను లేవనెత్తే దేవుని హస్తం మన బిడ్డలకు తోడుగా ఉండి ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్. ఇంత మటుకు చక్కని వాక్య సందేశం అందించినటువంటి సిఎస్ఐ వెస్ట్ చర్చ్ సెకండ్ ప్రెసిబిటర్ ఇన్ఛార్జ్ గురువులు మరియు మెదక్ అధ్యక్ష మండలపు వైస్ చైర్మన్ గురువులు రెవరెండ్ డాక్టర్ టి భాస్కర్ రాయ్ గారికి ఆరాధన టీవీ వీక్షిస్తున్నటువంటి మనందరి పక్షమున వారికి ప్రత్యేకమైనటువంటి వందనాలను, కృతజ్ఞతలను తెలియజేస్తుంటున్నాను. ఇటు కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నటువంటి వారు మిస్సెస్ అండ్ మిస్టర్ చెన్నూరి శామ్యుల్ ఆనందరావు మరియు అనిత రాణి గారు, మరి వారి యొక్క పిల్లలు, వారి యొక్క కుమార్తె నీతు శామ్, మరి వారి యొక్క కుమారుడు శామ్ నిఖిల్ గారు ఇటు కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. మరి వారి ప్రియ తల్లి లేట్ చెన్నూరి మరియమ్మ, వైఫ్ ఆఫ్ లేట్ చెన్నూరి ఎలీషా గారిని జ్ఞాపకం చేసుకుంటూ, మరి వారు చేసినటువంటి సేవను జ్ఞాపకం చేసుకుంటూ ఇటు కార్యక్రమాన్ని వారు స్పాన్సర్ చేసి ఉన్నారు. కనుక రెవరెండ్ డాక్టర్ టి భాస్కర్ గారి పక్షమున మరి మిస్సెస్ అండ్ మిస్టర్ చెన్నూరి శామ్యుల్ ఆనందరావు మరియు అనిత రాణికి, వారి యొక్క కుటుంబం అంతటికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలను, కృతజ్ఞతలను తెలియజేస్తుంటున్నాను. ఇటు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీరు కూడా ఇటు కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయ ప్రేరేపించబడినట్టయితే టీవీ స్క్రీన్ కింద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్స్ని కానీ లేదా రెవరెండ్ డాక్టర్ టి భాస్కర్ గారిని కానీ సంప్రదించినలా తగిన వివరములు మీకు తెలియజేయబడును. మీ ప్రార్థన అవసరతల నిమిత్తమై టీవీ స్క్రీన్ కింద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్స్ని మీరు సంప్రదించినలా మీ అవసరతల నిమిత్తమై ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు చేయబడును. ప్రార్థించుదము. పరిశుద్ధ దేవ యేసుక్రీస్తు ప్రభువా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు నాయనా. ఈ యొక్క ఆరాధన కార్యక్రమాన్ని బట్టి మీకు వందనం చెల్లిస్తున్నాము. ఈ యొక్క ఆరాధన కార్యక్రమం వీక్షిస్తున్నటువంటి నీ ప్రియబిడ్డలను ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. వారికి ఉన్న అనారోగ్యం స్వస్థపరిచి, వారికి ఉన్న సమస్యల నుంచి విడిపించి మీ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాము. పరిశుద్ధ దేవ మీకు వందనములు ప్రభా. ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి వారి హృదయ వాంఛలు, కోరికలు నెరవేర్చి మరి వారి గృహాల్లో దుర్గమై ఉండి మీరు మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఇటు ఆరాధన కార్యక్రమంలో నీ యొక్క వాక్య సందేశం అందించిన దీన సేవకులు మరి ప్రభా, మా మేధక్ అధ్యక్ష మండల వైస్ చైర్మన్ గురువులు రెవరెండ్ డాక్టర్ టి భాస్కర్ రాయ్ గారిని, వారి కుటుంబాన్ని, వారి పరిచర్యను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధ దేవ, ఇదిగో ప్రభా, యొక్క సమయం వారి ద్వారా విత్తబడినటువంటి వాక్యం నూరంతలుగా ఫలించడానికి మీకు కృప దయచేయండి ప్రభా. మరి ప్రభా, అదేవిధంగా బాలికల జీవితంలో మరి ప్రభా మీరు గొప్ప మేళ్లను అనుగ్రహించి ప్రభా వారి భవిష్యత్తును ఉన్నతమైన స్థితిలో నడిపించమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధ దేవ, ఈ యొక్క సమయం మంది యొక్క ఆరాధన కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన యొక్క దీన సేవకులు చెన్నూరి సామ్యుల్ గారిని, మరి ప్రభా అనిత రాణి గారిని, వారి కుటుంబాన్ని, వారి పిల్లలను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. మరి ప్రభా, మీ సన్నిధిలో నిద్రించిన దీన సేవకులు చెన్నూరి మరియమ్మ గారి ఆత్మకు శాంతి చేకూర్చి కుటుంబానికి రావాల్సిన దీవెనలు మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధ దేవా, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. సిఎస్ఐ వెస్లీ సికింద్రాబాద్ సంఘంలోని పెద్దలను, ఆఫీస్ బేరర్స్ ని, సంఘం అంతటిని, ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. మా మెదక్ అధ్యక్ష మండలంలోని గురువులను, సేవకులను, ప్రతి కుటుంబాన్ని పేరు పేరున దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో ప్రభా, యొక్క సమయం అందు మరి ప్రభా ఈ యొక్క ఆరాధన వీక్షిస్తున్న ప్రతి బిడ్డను దీవించి
ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. కోవిడ్తో బాధపడుతున్న ప్రతి బిడ్డను ముట్టి స్వస్థపరచండి ప్రభా. మీ సహాయమును మాకు అనుగ్రహించి ఈ యొక్క ఆరాధన కార్యక్రమము మరి ప్రభా ఇంకా గొప్పగా మీకు మహిమకరంగా మాకును మా సంఘంలో దీవెనకరంగా జరగటకు మీకు కృప దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామం పేట అడిగి వేడుకొనుచున్నాము స్వామి. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, సకల దీవెనలు సదాకాలం మీకు తోడునీడయుండి కాపాడునుగాక. ఆమెన్.